కార్డ్ సర్వీసెస్లో భాగంగా మీకు మరో కొత్త అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నానండి. కొత్త అప్డేట్ అంటే ఏం లేదండి, రేషన్ కార్డ్ అంటే కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసే విధానంలో ఏ డాక్యుమెంట్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది లైవ్ డెమోతో మీ ముందుకు తీసుకొస్తాను. సో ముఖ్యంగా ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ అంటే కొత్త రేషన్ కార్డ్ అంటే మీరు ఉన్నటువంటి రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి కొత్త రేషన్ కార్డు వస్తుందా అని చెప్పేసి అనుకోవచ్చండి. అదే కాదండి. సో కొత్త రేషన్ కార్డ్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులో ఎక్కడ ఏ రేషన్ కార్డులో యాడింగ్ అయి ఉండకూడదు, అంటే ఏ రేషన్ కార్డులో మీరు దాంట్లో ఉండకూడదు అనమాట. సో అలాంటి వాళ్ళకు న్యూ రేషన్ కార్డ్ అని చెప్పేసి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ 50 అబోవ్ ఉన్న వాళ్ళైనా మీరు ఇక్కడ కొత్త రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ కొత్త రేషన్ కార్డు న్యూ రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు 2 ఆప్షన్స్ చూపిస్తాయి. సో మనకి 2 and more మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు, అంటే న్యూ రేషన్ కార్డులో ఒకరినే కాదు ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సింగిల్ మెంబర్ స్ప్లిట్ అని చెప్పేసి మరో 2 ఆప్షన్ ఉంటుంది. అందులో సింగిల్గా చేసుకోవచ్చు, ట్రాన్స్జెండర్ ఉంటే చేసుకోవచ్చు, అలాగే విడో ఉండి పిల్లలు ఉండి భర్త ఇడ్స్పెషన్ చేసుకోవచ్చు, అలాగే జెంట్స్ ఎవరైతే పిల్లలు వదిలిపెట్టింటారో అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. సో అది సింగిల్ మెంబర్ స్ప్లిట్ అని చెప్పేసి ఉంటుంది. స్ప్లిట్ అంటే మళ్ళీ మీకు ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యూ రైస్ కార్డు, అలాగే స్ప్లిట్టింగ్ రైస్ కార్డు. స్ప్లిట్టింగ్ రైస్ కార్డు అనే ఆప్షన్ ఏంటంటే ఉన్నటువంటి రేషన్ కార్డులో మీరు 2 కపుల్స్ ఉంటారు కదా, అంటే ఫాదర్ మదరు కొడుకు కోడలు ఉంటారు కదా, వీళ్ళని ఫాదర్ మదరు ఒకే కార్డులో ఉండి కొడుకు కోడల్ని సపరేట్ కార్డు కావాలి అనుకునే ఆప్షన్ అనేది స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ అంటారు. సో అది వేరు ఇది వేరు అనమాట. న్యూ రైస్ కార్డ్ అంటే ఎక్కడ రేషన్ కార్డులో లేని వాళ్ళని కొత్తగా న్యూ రైస్ కార్డ్ అని అప్లై చేసుకోవచ్చు. ఉన్నటువంటి రేషన్ కార్డులనే సపరేట్ చేసుకున్న దాన్ని స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ అంటారు. సో స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ సంబంధించి నేను వీడియో కూడా చేయడం జరిగింది. మనకి స్ప్లిట్టింగ్ రైస్ కార్డులో మళ్ళీ 4 ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్ స్ప్లిట్, విడో స్ప్లిట్, డైవర్స్ స్ప్లిట్, సింగిల్ స్ప్లిట్, మ్యారేజ్ స్ప్లిట్ అని చెప్పేసి. సో నేను అన్నీ చేశాను, ఒక వీడియో అనేది చేయలేదు మ్యారేజ్ స్ప్లిట్ అనేది. అది కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇప్పుడు చేయబోయే వీడియో న్యూ రేషన్ కార్డు. ఈ న్యూ రేషన్ కార్డు మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది చెక్ చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ, స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే 6 స్టెప్ వాల్యూస్ అని చెక్ చేసుకోవాలి. అక్కడ మీకు అన్ని సాటిస్ఫైడ్ ఉంటే మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు అక్కడ సాటిస్ఫైడ్ అని కాకుండా అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటే గిన మీరు అప్లై చేసినప్పుడు డిస్ట్రిక్ట్ వారి యొక్క లాగిన్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది, టీ నెంబర్ వస్తుంది, ఈ కేసు కంప్లీట్ అవ్వడం, ఇది వరకు ఓకే. నెక్స్ట్ లెవెల్లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి నెక్స్ట్ లెవెల్లో విఆర్ఓ సార్ దగ్గరికి అప్లికేషన్ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ వారి యొక్క లాగిన్ నుంచి. అక్కడ మీకు సంబంధించి డేటా అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఎవరైతే డిస్ట్రిక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ మీ యొక్క న్యూ రేషన్ కార్డ్ చేసి ఉంటారో అక్కడ మీకు స్కీమ్ ఎలిజిబిలిటీలో ఎటువంటి అప్డేట్ లేకుండా, అంటే స్కీమ్ ఎలిజిబిలిటీలో అన్సాటిస్ఫైడ్ లేకుండా మీరు అన్ని ఎలిజిబిలిటీగా ఉంటే కన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇక్కడ మీకు 6 స్టెప్ వాల్యుయేషన్లో కరెంటు సంబంధించి కావచ్చు, అలాగే 4 వీలర్ ఉందా, పొలం ఉందా, లేకుంటే అర్బన్ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ ఎక్కువగా ఉందా, వెహికల్ అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి విఆర్ఓ లాగిన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు 6 స్టెప్ వాల్యుయేషన్ పోవడం జరుగుతుంది, అంటే 6 స్టెప్ వాల్యుయేషన్ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వదు, ఎంఆర్ఓ లాగిన్ ఫార్వర్డ్ అవ్వదు, అక్కడ మీకు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ముందుగా నేను ఏది చెప్తున్నానంటే రేషన్ కార్డు ఎవరన్నా కానీ 7 రకాల సర్వీసెస్లో అప్లై చేసేటప్పుడు దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్క వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి రేషన్ కార్డు అనేది మీరు అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయితే మళ్ళీ మీకు దాదాపు 1 year పడుతుందండి. గతంలో అప్లై చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో స్ప్లిట్టింగ్ రైస్ కార్డు కావచ్చు, యాడింగ్ రైస్ కార్డు కావచ్చు, అలాంటివన్నీ ఇప్పుడు అప్లై చేసుకుంటుంటే ఆల్రెడీ మీరు అప్లై చేశారు, మీకు నెంబర్ ఉంది, మీకు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి రావడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నానండి, ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు చేస్తే ఏం కాదని చెప్పేసి అనుకోవచ్చు, గతం 1 year బ్యాక్ చేసినటువంటి ఇప్పుడు చేస్తున్నా కూడా కావడం లేదు. సో మీరు ఇప్పుడు అప్లికేషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ ఎంటర్ చేసుకొని అప్లై చేసుకోండి. సో మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడం అడగండి, అక్కడ మేడం కానీ సార్ కానీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారు కదా, మేడం ఒకసారి మా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేయండి, ఇక్కడ కరెక్ట్గా ఉంటేనే మీరు అప్లై చేయండి అని చెప్పేసి అంటారు. సో ఆటోమేటిక్ మీరు చెప్పకపోయినా కూడా ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు, అక్కడ మీకు కరెక్ట్గా ఉంటేనే అప్లికేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో చాలామంది మా దగ్గరకు వచ్చిన కేసెస్ ఏంటంటే ఉంటే మేలండి మాకు కరెంటు బిల్ యాడ్ అయింది అది ఇది అని చెప్పేసి అంటుంటారు. సో మీరు చేయండి అని చెప్పేసి అంటారు, చేసినా కూడా మీకు రిజెక్ట్ అవుతుంది. దయచేసి ఇలాంటివి మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా ఉంటేనే చేసుకోండి దయచేసి. ఎందుకంటే ఒకసారి రిజెక్ట్ అయితే మటుకు మీరు మళ్ళీ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
ఇప్పుడు న్యూ రైస్ కార్డ్ సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్ అని చెప్పేసి మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. సో న్యూ రైస్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫాము, ఎవరైతే ఎక్కడ రేషన్ కార్డులో లేరో వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు అన్నీ ఉంటే చాలండి, మనము న్యూ రైస్ కార్డ్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేషన్ కార్డ్ సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు మోర్ అప్డేట్ కావాలనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి. సో దయచేసి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ ఎక్కువ చేస్తున్నారు. సో నేను మొబైల్ పర్మిషన్ అనేది లేదు, నాకే వేరే ఒక వర్క్ చేస్తున్నాను, మొబైల్ పర్మిషన్ అనేది లేదు. దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను ఇంటికి వచ్చిన తర్వాత మీకు రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఆ లైవ్ డెమో ప్రాసెస్ మీకు చూపిస్తాను. మరింత క్లియర్ చేయడం టాపిక్ కదా ఫ్రెండ్స్, నేను సచివాలయ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మనకి సివిల్ సప్లై అని చెప్పేసింది కదా, న్యూ రైస్ కార్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ రేషన్ కార్డ్ సంబంధించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రివ్యూ ఫిల్మ్ని క్లిక్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఏమైనా పేరు తప్పున్నా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో పేరు తప్పుంటే కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అని ఇస్తున్నాను నేను, ఇచ్చి ఇక్కడ మనకి మ్యారేజ్ స్టేటస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి మనకి మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా రావడం కదా, అది మీ మొబైల్ నెంబర్ వాడుకలో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే కానీ అదే ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే కొత్త నెంబర్ యాడ్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి యాన్యువల్ ఇన్కమ్, అలాగే మన యొక్క ఆక్యుపేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే హ్యాబిటేషన్ అనేది క్లస్టర్ ఐడి అనేది వేయాల్సి ఉంటుంది, అంటే క్లస్టర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో క్లస్టర్ కావాలనుకున్న వాళ్ళు స్కీమ్ ఎలిజిబిలిటీలో ఉంటుంది మనకి క్లస్టర్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఆ క్లస్టర్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. సో ఈ క్లస్టర్కి వీళ్ళని మ్యాప్ చేస్తున్నాం అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి న్యూ రైస్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి 2 and more మెంబర్స్ కార్డ్, అంటే రేషన్ కార్డులో ఎంతమంది అయినా కొత్తగా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి 2 and more మెంబర్స్ అంటే ఎంతమంది అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సింగిల్ మెంబర్ కార్డ్. సింగిల్ మెంబర్ కార్డులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో సింగిల్గా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో సింగిల్ మెంబర్కి క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయండి మనకి. ట్రాన్స్జెండర్, అలాగే అన్మ్యారీడ్ పర్సన్ 50 ఏజ్ ఉన్న వాళ్ళను, అలాగే విడో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్స్ ఉన్నవాళ్ళు, సో విడో ఫీమేల్ కానీ మేల్ కానీ ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సింగిల్ రైస్ కార్డ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు చేసే కేసెస్ ఏంటంటే 2 మెంబర్స్ని యాడ్ చేయాలి, అంటే సో మదర్ని కొడుకుని యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి సింగిల్ మెంబర్స్ కార్డ్ అయితే కాదనమాట, 2 మెంబర్స్ని యాడ్ చేస్తున్నాం, అంటే 2 మెంబర్స్కి కొత్త రేషన్ కార్డ్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్దామని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. సో మనకి ఇప్పుడు సింగిల్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తే మనకి టీ నెంబర్ వస్తుంది. సో అన్మ్యారీడ్ సంబంధించి పెళ్లి కాని వాళ్ళు 50 ఏళ్ళు ఉంటే కినా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని షో పేమెంట్ మీద క్లిక్ చేస్తే 24 రూపీస్ అయితే చలానా ఉంటుంది. సో మీకు 18 days కల్లా కొత్త రేషన్ కార్డు వస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి వీడియో సంబంధించి పెళ్ళి అయ్యి పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు చూడు, సో అలాంటి వాళ్ళకి ఫీమేల్ కానీ మేల్ కానీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తే మనకి మెంబర్స్ అని చెప్పేసి కార్డు ఓకే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలంటే డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఉంది కాబట్టి ఫీమేల్కి మటుకు కంపల్సరీగా డెత్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. సో మేల్కి అయితే అవసరం లేదండి. సో అప్లికేషన్ ఒకటి అప్లోడ్ చేసినా సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేది సింగిల్ మెంబర్ సంబంధించింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇద్దరిని కొత్త కార్డు అప్లై చేస్తున్నాం కాబట్టి 2 and more మెంబర్ కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో ఒకవేళ ఇక్కడ మీకు క్లిక్ చేసిన వెంటనే ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ పేరు ఏమైనా తప్పు ఉంటే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేరు అయితే తప్పు రావడం జరిగింది ఆ సిటిజన్ది. సో నేను పేరు అనేది ఎడిట్ చేస్తున్నాను. సో దయచేసి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి పేర్లు తప్పున్నా కూడా ప్రాబ్లం అవుతుందన్నమాట. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా రేపు పొద్దున ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ పేరు అయితే తప్పు రావడం జరిగిందండి. సో నేను మరొకసారి ఎడిట్ చేసి పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంగ్లీష్లో చేసిన తర్వాత తెలుగులో రావడం అవుతుంది. మనకు మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి షెల్ఫ్ అనేది లేడీస్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా షెల్ఫ్ అని రావడం అవుతుంది. ఇప్పుడు మనం కొడుకుని అయితే యాడ్ చేస్తున్నాం. సో కొడుకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో న్యూ రైస్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఎక్కడ ఏ రేషన్ కార్డులో వాళ్ళు యాడ్ అయి ఉండకూడదు. ఒకవేళ యాడ్ అయింటే కన్నా అది స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ అంటారు. సో న్యూ రైస్ కార్డ్ వేరు, స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ వేరు అనమాట. సో న్యూ రైస్ కార్డ్ అంటే ఎక్కడ రేషన్ కార్డులో లేని వాళ్ళకి న్యూ రైస్ కార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 2 and more రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు, అలాగే సింగిల్ మెంబర్ కార్డ్ అని. సింగిల్ మెంబర్ కార్డులో మళ్ళీ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని ఏ ఆప్షన్స్ మీరు కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీకి సంబంధించి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు రైస్ కార్డ్ పొందొచ్చు. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి
వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిలేషన్ ఇంపార్టెంట్ అండి. రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈకేవై చేసేటప్పుడు కొన్ని సమస్యలు అనేది తలెత్తడం జరుగుతుంది. సో మరొక వీడియోలో మీకు ఒక క్లారిటీ వీడియోనే చేస్తాను. సో అప్లికేషన్ గతంలో చేసినటువంటి అప్లికేషన్లో ఇద్దరిని యాడ్ చేస్తున్నాం, కానీ అక్కడ ఈకేవైసీ కాలేదు, అలాగే రిలేషన్షిప్ అందరికీ ఎన్నే ఉంది. సో అలాంటి వాళ్ళకి ఈకేవైసీ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో మీకు రైస్ కార్డ్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న మిస్టేక్స్ ఏముంటాయో అవి మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే ప్రతి వీడియో మీకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే చాలామందికి రేషన్ కార్డ్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి, అసలు ఏంటి రేషన్ కార్డు, ఈకేవైసీ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. అవెల్లా క్లియర్ చేయడానికే నేను మీకు లైవ్ డెమోతో చూపిస్తాను వీడియో అనేది. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో ఇస్తే లైక్ చేయడం మర్చిపోకండి. సో నేను డీటెయిల్స్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ రిలేషన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డులు అప్లికేషన్ ఫామ్, కొత్త రైస్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది అప్లోడ్ చేసి ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక టీ నెంబర్ అయితే వస్తుందండి. ఆ టీ నెంబర్ ద్వారా గ్రామోత్సవ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్తో మనం ఈకేవైసీ చేయించుకోవాలి. సో ఈకేవైసీ చేసిన వెంటనే మనకి ఇది దాదాపుగా 180 రోజులు ఎస్ఎల్ఏ ఉంటుంది. సో ఈ 180 రోజుల వరకు వీళ్ళకి కార్డ్ అనేది రాదు. సో మనకి న్యూ రైస్ కార్డు కానీ స్ప్లిట్టింగ్ రైస్ కార్డు కానీ అప్లై చేసినప్పుడు ఎస్ఎల్ఏ వచ్చేసరికి మనకి దాదాపుగా 180 రోజులు అయితే ఉంటుంది. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను. 180 రోజుల వరకు మీకు కార్డు అంటే దాదాపుగా 6 months వరకు మీకు కొత్త కార్డు అనేది రాదు. సో మీకు ఇష్యూ కార్డు అని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. దాని గురించి మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. ఇదండి వీడియోలో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.